సన్నబియ్యం పంపిణీ క్రెడిట్ రాష్ట్ర సర్కారుకా కేంద్ర సర్కారుకా అన్న లడాయి ఓ దిక్కు నడుస్తుంటే ఎన్నాడు రేషన్ బియ్యం గుంటబోనోళ్ళు తిననోళ్ళు కూడా వచ్చి లైన్లు కట్టి తీసుకుపోవట్టిరు కదా. అయినా వండితే ఎట్లుంటాయో అని అనుమానపడుతున్నారు చాలా మంది. ఇక అసంటోళ్ళ అనుమానాలు పటాపంచలు చేసి రాష్ట్ర సర్కారుకే సన్నాల క్రెడిట్ దక్కాలని స్వయంగా పేదోళ్ళ ఇళ్లకు పోయి విందు భోజనాలు చేస్తున్నారు మన లీడర్లు. మొన్న పొద్దుకంగా సూర్యాపేటలో ఉన్న ఒక పేదోళ్ళ ఇంటికి పోయి భోజనం చేసిండు రేషన్ కార్డుల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు. భోజనం చేసుడే కాదు, ఇవాళ రేపట్ల మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా పేదోళ్ళ ఇళ్లకు పోయి భోజనాలు చేయాలని చెప్పుకొచ్చిండు. వెంకట ఇంట్లో మరి ఎట్లుంది, ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా, హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్న బియ్యం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ రాష్ట్ర లబ్ధిదారి ఇంట్లో భోజనం చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇక నిన్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘవయ్య మేడమేమో సత్యంపేటలో ఉన్న ఈ అన్నోళ్ళ ఇంటికి వచ్చి కడుపు నిండా పప్పు భోజనం చేసింది. ఇట్లా గరం గరం సన్నాల అన్నం వడ్డిస్తే పప్పు కలుపుకొని మంచిగా తిన్నది. ఇట్లా ఇక మేడం అట్లా తింటుంటే విందు భోజనం ఏర్పాటు చేసిన ఈ అన్న చూడు సన్న బియ్యాన్ని మేడంను సీఎం సార్ ను ఎట్లా మెచ్చుకుంటుండో. మీకు రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఉన్న మంత్రులందరికీ ధన్యవాదాలు. మా కడుపు నిండా పేదోళ్ళు పట్టు నింపుతున్నారు. అరే జర కడుపు నిండా తిననీయరా. అదే అన్న నీ మాటలతోనే మేడం కడుపు నింపేటట్టున్నావు కదా. ఇక ఆ పాపు తిననీ గాని అదైపోగానే మళ్ళా వడ్డించుకొని గడ్డ పెరిగేసుకొని తిన్నది. అక్కడ చూడు మెతుకు లేకుండా కడిగేసినట్టు ఎట్ట ఖాళీ చేసిందో ఇస్తరాకును. సన్న బియ్యమా కమ్మదనమా మేడం గిట్లా మెతుకు లేకుండా తినేది చూస్తుంటే ఇదివరదాకా బియ్యం తెచ్చుకోని వాళ్ళు కూడా దబ్బున పోయి తెచ్చుకోబుద్ది అవుతుంది కావచ్చు. ఇక అటు నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో మంత్రి కోమటిరెడ్డి సారు, నగరేకల్లి ఎమ్మెల్యే వేముల వీరేశం సారు కూడా కోపన్ సన్న బియ్యం భోజనం ఎట్లుందో తిని చూసిరట్లా. అరిటాకులలో భోజనాలు వడ్డిస్తే ముందుగాల కూరలతో తిన్నాక పెరుగన్నంలో మాడికాయ తొక్క అంచుకు పెట్టుకొని మంచిగా జుర్రుకుంటా తిన్నాడు. ఇట్లా సన్న బియ్యం మా అరుణ ఇంట్లో ఆమె చేతి వంట తింటుంటే నిజంగా ఇవాళ కోటీశ్వర్లు తినే అన్నం తింటున్నాం అంటే ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం అంటే ఇది నిజమైన తెలంగాణ. పేదవాడు కళ్ళలు కన్న తెలంగాణ ఇది. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సారు, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ సార్లు ఇద్దరు కూడా జిల్లా కేంద్రం R&R కాలనీలో ఉండే తస్కండే శంకర్ అనేటాయన ఇంట్లే కింద సకల ముక్కలు వేసుకొని కూర్చొని సన్న బియ్యం భోజనం చేసిరిట్లా. మరిగా సన్నాలిచ్చిన పేరు ఎవరికి దక్కుతుందో గాని ఇదివరదాకా కరువు లేకుండా చేసుకున్న దోశల పిండికి, ఇడ్లీ పిండికి, మురుకుల పిండికి కరువు వచ్చినట్టే ఉన్నది పో అన్నట్టు సీఎం రేవంత్ సార్ కూడా సన్న బియ్యం భోజనం చేసేందుకు తయారైతున్నట. మరిగా ఒకరిద్దరికంటే వండి పెడతారు కానీ గింత మంది వచ్చి తినిపోతే నెలకు సరిపడే గాసం 4 కూడా రాజు సార్లు. మరి ఎవరింటికి పోతున్నారో జర వాళ్ళకు 10-20 కిలోలు ఎక్స్ట్రా ఇప్పిస్తే మీరు వచ్చినందుకు నొచ్చుకోకుండా మెచ్చుకుంటారు వాళ్ళు కూడా.